హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో శంతనుడు గంగను వివాహమాడుట, అదేవిధంగా గంగమ్మ తల్లి ఎందుకు తన బిడ్డలను చంపుకుంటుంది అనేటువంటి విషయాలైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మహాభారత ఇతిహాస హస్తినాపుర మహారాజైన శంతనునితో ప్రారంభమవుతుంది. ఆదర్శవంతుడైన మహారాజుని మన్ననలు పొందాడు శంతనుడు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాడు. వారు ధర్మ మార్గాన నడవడానికి ప్రోత్సాహమైతే ఇచ్చాడు. ఒకసారి ఆయన వేటాడుతూ ఘోరారణ్యములోకి వెళ్ళాడు. ఆయన అలా గంగా తీరములోకి వెళుతూ ఉండగా ఒక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న అందాల రాశి అయిన కన్య కనబడింది. అంతటి అందగత్తెను ఆయన అంతవరకు చూసి ఉండలేదు. వెంటనే ఆమెతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో సమీపించి మృదువుగా ఇలా అన్నాడు. లలనా, నీవు అప్సరసవా, లేక దేవకన్యవా, లేక మానవ కన్యవా? ఎవరైనా సరే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆమె మరెవ్వరో కాదండి, గంగాదేవి. ఆమె ఓ రాజా, నేను నీకు భార్యగా ఉంటాను, నీ ఆజ్ఞలు పాలిస్తాను. కానీ ఒక షరతు, నన్ను నీవు ఎవ్వరని ప్రశ్నించకూడదు. నేను చేసే ఏ కార్యమైనా అది నీకు నచ్చినా నచ్చకపోయినా నన్ను ప్రశ్నించకూడదు. నాతో అప్రియ వచనములు పలకకూడదు. ఈ షరతులు నీవు అంగీకరిస్తేనే నేను నీతో ఉండడానికి సమ్మతిస్తాను. కానీ ఈ షరతులను నీవు ఉల్లంఘించినప్పుడు మరుక్షణమే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని అంటుంది. శంతనుడు ఆమె షరతులను అంగీకరించాడు. వారు కొంతకాలం సంతోషంగా జీవించారు. వారికి కాలక్రమంలో 7 కుమారులు జన్మించారు. వారు సౌందర్యంతో దివ్య తేజస్సులుగా కనిపించారు. కానీ పుట్టిన ప్రతిసారి బిడ్డను వెంటనే నీ మంచి కోసం అంటూ గంగానదిలో వేసేది. ఆమె అలా చేయడం చూసి దిగ్భ్రాంతుడైన శంతనుడు ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందనే భయంతో పెదవి విప్పలేదు. కానీ 8వ శిశువు జన్మించినప్పుడు మరలా అలానే ఆమె చేయడానికి పూనుకున్నది. అప్పుడు మాత్రం శంతనుడు ఇక ఆగలేక విషాదంతో, ఈ పిల్లవాడినైనా వదిలేయి. నీవు పుట్టిన బిడ్డలను నీవెందుకు ఇంత దారుణంగా చంపావు? ఇంతకు నీవెవరు అని ప్రశ్నించాడు. అప్పుడు గంగాదేవి, ఓ రాజా, నీ కోరిక ప్రకారం నీ బిడ్డలను వదిలిపెడుతున్నాను. నీవు నాకిచ్చిన వాగ్దానం తప్పావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. నేను మహర్షులందరూ పూజించే జాహ్నవి కుమార్తె గంగాదేవిని. ఒక దైవ కార్యం నెరవేర్చడానికి నేను ఇంతకాలం నీతో పాటు ఉండవలసి వచ్చింది. ఈ 8 మంది బిడ్డలు అష్టవసువులు శాప కారణంగా జన్మ స్వీకరించవలసి వచ్చింది. నేను తప్ప వారికి తల్లి ఎవ్వరూ అవ్వలేరు. నీవు తప్ప వారికి తండ్రి అయ్యే భాగ్యం ఎవ్వరికీ లేదు. వారి తండ్రి కావడంతో నీవు అనంతమైన పుణ్యాన్ని అర్జించావు అన్నది. వసువులను గూర్చి వారు ఎలా శాపగ్రస్తులయ్యారో తెలుసుకోవాలనే శంతనుడి కుతూహలం చెందాడు. అప్పుడు గంగాదేవి కథను వివరించి, వశిష్ఠుడనే తపోగష్టుని వద్ద నందిని అనే దేవతా సంబంధమైన ధేనువు ఉన్నది. ఒకరోజు అష్టవసువులు తమ భార్యతో సహా ప్రితను నాయకునితో ఎన్నుకొని వశిష్ఠుడు ఆశ్రమానికి వచ్చారు. వారిలో ప్రభాసుడు అనే వసువు నందినిని చూసి పరవశించిపోయాడు. విశాల నేత్రాలు, పెద్ద పొదువు, కుచ్చుతోక, అందమైన గిట్టలు మొదలైన సకల మంగళ చిహ్నాలతో శోభిస్తూ సమృద్ధిగా పాలు ఇచ్చేటువంటి ఆవును చూసిన వెంటనే ఆయన భార్య దానిని కావాలని కోరింది. తన భార్యని సంతోషపెట్టడానికి ప్రభాసుడు తన సోదరుల సహాయంతో నందినిని అపహరించాడు. ఆ సమయంలో నందిని ఆశ్రమంలో లేని విషయం వశిష్ఠుడు తెలుసుకున్నాడు. వసువులు నందినిని అపహరించారని తమ యోగశక్తితో గ్రహించి కోపోద్రిక్తుడై వారిని భూలోకంలో మనుష్యులుగా జన్మించాలని శపించాడు. ఆ శాపాన్ని విన్న వసువులు భయంకపితులై తమను క్షమించమని ఆయనను వేడుకున్నాడు. అప్పుడు ఆయన కరుణించి, నా శాపం అమోఘమైంది, అనుభవించి తీరాల్సిందే. మీలో 7 మాత్రం మానవులుగా జన్మించిన వెంటనే శాప విముక్తులు అవుతారు.
కానీ ప్రభాసుడు మాత్రం తన పాపకృత్యం వల్ల భూలోకంలో చాలా కాలం ఉంటాడు. ఇతడు ధర్మాత్ముడుగా, ఆదర్శవంతుడుగా, శాస్త్ర పరిజ్ఞానంలో మేటికై అందరి చేత గౌరవింపబడి కీర్తివంతుడు అవుతాడు. తర్వాత వసువుల నా వద్దకు వచ్చి నేను వారిని తల్లిగా కావాలని, పుట్టిన వెంటనే గంగలో పారవేసి శాప విముక్తులను చేయాలని నన్ను వరం కోరారు. అందువల్ల నేను అలా చేశాను. కానీ వశిష్ఠుడి శాపానుసారం అష్టవసువు అయిన ప్రభాసుడు చాలా కాలం భూలోకంలో గడపాలని, అందువల్ల ఈ బిడ్డను నేనే పెంచి పెద్దవాణ్ణి చేసి నీకు కానుకగా ఇస్తాను. ఇతడు గంగాదత్తుడు, గాంగేయుడు అని పిలువబడతాడు. ఇలా శంతనుడితో చెప్పి గంగాదేవి బిడ్డతో సహా అంతరార్థమైపో భగ్న హృదయంతో బిడ్డలతో శంతనుడు చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే శంతనుడు ఒకరోజు గంగా తీరానికి తాను బాణంతో కొట్టిన జింకను వేటాడుతూ వెళుతూ ఉండగా ఆ నది ఒక చోట లోతు తగ్గి ఉండడం గమనించాడు. ఆ వింత దృశ్యమునకు కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు 14 ఏళ్లు ప్రాయంలో ఉన్న సుందరమైన బాలుడు విల్లు పట్టుకొని బాణాలు వేస్తూ ప్రవాహానికి ఆనకట్ట కట్టడం చూశాడు. ఆ బాలుడు అద్భుత కౌశలం అతన్ని ముగ్ధుణ్ణి చేసింది. అంత శక్తివంతమైన నదీ ప్రవాహాన్ని తాను ఒక్కడే ఆపగలుగుతున్నాడు. ఆ సమయంలో గంగాదేవి శంతనుడికి కనబడి, ఇదిగో మీ 8వ కుమారుడు. నేను ఎంతో శ్రద్ధ తీసుకుని ఇతన్ని పెంచి పెద్దవాణ్ణి చేశాను. వశిష్ఠ మహర్షి వద్ద వేద గ్రంథాలన్నీ అధ్యయనం చేశాడు. ధనుర్విద్యలో ఎవ్వరూ ఇతన్ని సరి సమానులు కాజలరు. యుద్ధరంగంలో ఇతన్ని ఎదిరించి ఎవ్వరూ నిలువజాలరు. ఇతడు రాజధర్మాలన్నీ చక్కగా తెలిసినవాడు అంటూ గాంగేయునికి శంతనుడికి అప్పగించి వెళ్ళిపోతుంది. తన ప్రియపుత్రుణ్ణి తిరిగి పొందినందుకు శంతనుడు ఎంతో ఆనందించాడు. మహాధనంతో రాజధానికి తిరిగి వచ్చి తన ప్రియపుత్రుడైన గాంగేయుని లేక దేవపుత్రుడు తమ వారసునిగా ప్రకటించాడు. అతడు మరెవ్వరో కాదండి, భీష్మ మహారాజు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.